అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనాత్మక మార్పుకు అంకురార్పణ జరిగింది. ఇక నుంచి మీ ఇంట్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు జన్మిస్తే చాలు, ఆ తల్లికి ప్రభుత్వమే 25,000 రూపాయలను ఇవ్వనుంది. పడిపోతున్న సంతానోత్పత్తి రేటును అరికట్టేందుకు, భవిష్యత్తులో మానవ వనరుల కొరత రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ప్రకటించారు. రాష్ట్రంలో జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలు ఎదుర్కొంటున్న మానవ వనరుల సంక్షోభం మనకు వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీఎఫ్ఆర్ 1.5 మాత్రమే ఉందని, దీనిని 2.1కి తీసుకువెళ్లడమే లక్ష్యంగా కొత్త పాలసీని రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పాలసీలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనే తల్లులకు ప్రభుత్వం అక్షరాల 25,000 రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ నిర్ణయం జనాభా పెరుగుదలకు ఒక గేమ్ చేంజర్ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన ఉండేదని, దానిని ఇప్పటికే రద్దు చేశామని సీఎం గుర్తు చేశారు. మహిళలతో పాటు పురుషులు కూడా పిల్లల సంరక్షణలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు ఏపీ గవర్నమెంట్. ఒకవేళ భార్యకు మూడో కాన్పు జరిగితే ఆ సమయంలో భర్తకు 2 నెలల పాటు సెలవును కూడా మంజూరు చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. దీనివల్ల కుటుంబ బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకునే అవకాశం ఉంటుందని సీఎం వివరించారు. జనాభా నిర్వహణలో భాగంగా మాతృత్వ శక్తి, నైపుణ్య, క్షేమ సంజీవిని అనే 5 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని 11 లక్షల మంది ఇన్ఫెర్టిలిటీ సమస్యతో ఉన్న జంటలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. వారి ట్రీట్మెంట్ అవసరమైనటువంటి పరిస్థితులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీని 8.80% నుంచి 3% తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లుగా సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. వయసు పైబడిన వారు కూడా సమాజంలో క్రియాశీలకంగా ఉండాలనే ఉద్దేశంతో రిటైర్ కాబోయే 50,000 మంది ఉద్యోగులను గుర్తించి వారికి ఆరోగ్య సంరక్షణపై శిక్షణ ఇవ్వబోతున్నారు. తద్వారా వారు రిటైర్మెంట్ తర్వాత కూడా ఏదైనా పని చేసి సంపాదించుకునేటువంటి వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించబోతుంది. పనిచేసే తల్లుల కోసం బేబీ కేర్ సెంటర్లు, 10,000 మంది సర్టిఫైడ్ కేర్ టేకర్లను ప్రభుత్వం సిద్ధం చేయబోతుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న ఈ సరికొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీతో దేశంలోనే ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఏపీ నిలవబోతుంది. సో ఏపీ గవర్నమెంట్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ పథకం గురించి మీరేమనుకుంటున్నారు? జనాభా పెరుగుదల కోసం, జనాభా నిష్పత్తిని పెంచడం కోసం ముగ్గురు సంతానాన్ని జన్మిస్తే, ముగ్గురు సంతానానికి జన్మనిస్తే ఆ తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఆ తల్లికి 25,000 రూపాయల నగదు బహుమతిని ఏపీ గవర్నమెంట్ ప్రకటించింది. సో గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ స్కీమ్పై మీ అభిప్రాయం ఏంటి? ఎన్డీఏ గవర్నమెంట్, ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీరు ఓకే అంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మంది 1.5% టీఎఫ్ఆర్, దాన్ని 2.1కి తీసుకెళ్ళాలి. ఛాలెంజ్ అంతా ఎకానమీ అభివృద్ధి అవుతూ ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, ఈ రెండో బిడ్డ కానీ చైల్డ్ కానీ 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఇది కాకుండా మీరందరూ ఆలోచించినప్పుడు, ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే
1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అదే మరి 2వ బిడ్డ కన్నా 3వ బిడ్డ అయితే అనదర్గా 1 మంత్ 2 నెలలు ఇస్తాం. అంటే 1 ఇయర్ ఉండేది 1 మంత్ ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.